తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం దగ్గర ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానంలో ఉన్నాను. ఇక్కడ విశేషంగా మనకు తెలుసు ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి నిత్య పూజ కావచ్చు, అలాగే పర్వదినాల్లో జరిగేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో బాగుంటాయి. అమ్మవారు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ఎంతో చక్కగా జరిగేటువంటి పూజా విధానాన్ని చూడటానికి, అలాగే అమ్మ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అవి వినడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను రావడం, మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవటం, ఇది యథావిధిగా కొనసాగుతుంది. చాలా మంది కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, అవి ఇప్పుడు అమ్మ ముందు ఉంచుదాము, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ, శని దశ జాతకంలో జాతకం చూపించుకున్నప్పుడు ఏళ్ళనాటి శని ఉందని, అలాగే కంఠక శని అని, అష్టమ అర్ధాష్టమ ఇలా శని, ఆ శని ప్రభావం ఎలా ఉంటుందో అది అనుభవిస్తున్న వాళ్ళనే అడగాలి. మాకు అసలు ఎంత కష్టం అండి, జీవితం మీద విరక్తి వచ్చేసింది అంటారు కొంతమంది, ఎన్ని బాధలు పెడతారని కొంతమంది, అసలు శని అనే పేరు తలవాలంటే భయపడే వాళ్ళు కొంతమంది, దేవాలయానికి వెళ్ళినా కూడా ఏదో అంటిముట్టినట్టుగా అలా భయపడుతూ పూజ చేయడం, ఇవన్నీ మనం నిత్యం చూసేవే వినేవే. అసలు ఆయన అలా కాదు అని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా మళ్ళీ మన మనసులో అంటే ఏదో ఆ భావన చిన్నప్పటి నుంచి ముందు నుంచి అలా ఉండిపోయింది. శని అంటే మనకి శిక్షించడానికే వస్తాడు, ఆ దశలో మన అందరం మన జీవితాలన్నీ ఇంకా అయిపోయినట్టే, నరకం చూస్తామనే భావనలో ఉండిపోతాం. అసలు శని నిజంగానే అలాంటి భయాన్ని సృష్టిస్తాడా, లేని భయాన్ని ఆయన కల్పిస్తాడా, అందరి జీవితాలతో ఆయన అలా ఆడుకుంటాడా, ఎందుకు శని దశలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రభావాలు ఉంటాయి? ఆ ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఏమన్నా పరిహారాలు? ఖచ్చితంగా మంచి పరిహారాలు ఉన్నాయి. మొదట నమశివాయ పరమేశ్వరుని ధ్యానం చేసుకునేసి, శనేశ్వరి గురించి ఎప్పుడు చెప్పినా కూడా పిప్పలాదని కూడా తలుచుకోవాలి, పిప్పలాద మహాముని గురించి అట్లా. అయితే ఈ శనేశ్వరుడు స్వామి అంటే నిదానంగా నిదానంగా నడుస్తూ ఉండేవాడు, అందుకే శనేశ్వరుడు అని చెప్పి. అయితే చిన్న శాస్త్రం కూడా ఉన్నది, ఎలా అంటే శనీశ్వరుడు గురించి అనమాట. శివుడు అడుగుతాడంట, శనీశ్వరుడా ఎక్కడ అని చెప్పేసి. శనీశ్వర ఎక్కడ అంటే, ఈశ్వర నీ వెనకాలే ఉన్నానంటాడంట. ఒకసారి అందరినీ శని ప్రభావం తోటి ఏంటంటే అందరినీ కష్టాలు పెట్టినప్పుడు ఆయన శివుడి దగ్గర కూడా వస్తాడంట, వచ్చేసి స్వామి నిన్ను కూడా నేను పీడిస్తాను అని చెప్పేసి. అని అంటే, నన్ను నువ్వు ఎట్లా పీడిస్తావు, పీడించగలుగుతావు అని అంటే, పీడించలేమంటే సరే స్వామి రేపు వస్తాను అనేసి అంటాడంట. అనగానే సరే ఒక చిన్న అంటే ఆ ప్రాశస్త్యం తెలపడానికి చెప్తారంతే. ఈ స్వామి ఏంటంటే 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దూరం ఉంటాడంట శివయ్య వెళ్ళిపోయేసి. అయితే ఈయన లోక సంచారాలన్నీ చేస్తూ ఉంటుంటాడు శనీశ్వరుడు. ఎక్కడ దొరకడు ఈశ్వరుడు ఏంటి అని చెప్పేసి అనేసేసి. ఆ తర్వాత ఆ ప్రభావం అయిపోయిన తర్వాత ఒక రోజు వస్తా అన్నాడు, రేపంతా పట్టుకుంటా అన్నాడు. తెల్లారి బయటకు వస్తాడంటే శివుడు. వచ్చిన తర్వాత ఏం శనీశ్వర నన్ను పట్టుకున్నావా అని చెప్పేసేసి అని అంటే, మీరు ఎక్కడ కనపకుండా పారిపోయారు కదా స్వామి, నాకు నేను దొరకలేదు కదా నీకు అని చెప్పానంటే, నా ప్రభావమే అది స్వామి, మరి నేను పడతానంటేనే మీరు కైలాసం మొదలుపెట్టేసేసి ఎవ్వరికి దొరకకుండా ఒక 24 గంటలు లోకాలు వెళ్ళే స్వామి మరి చెట్టు త్వరలో దాక్కున్నాడు అంటే శని ప్రభావమే కదా అని చెప్పంటారంట. అయితే అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, మీ వెనకాలే ఉన్నా స్వామి అప్పుడు నేను అని చెప్పంటాడంట. నేను మిమ్మల్ని పడతా అని చెప్పి ఎప్పుడైతే అన్నానో అప్పుడే పట్టి మీ వెనక్కి వచ్చేసాను, అందుకే వెనక్కి రాగానే మీకు ఇలా వచ్చింది అలా చెప్తాడు. కాకపోతే చాలా కరుణామూర్తి. మొదట్లో ఆయన కూడా ఇలాంటి ప్రకోపాలు ఇవన్నీ చేసిన తర్వాత ధర్మానికి ప్రతీక శనీశ్వరుడు. ఎప్పుడు శనీశ్వరుడు మన జీవితంలో వచ్చినా కూడా మంచి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని ఇస్తాడు. కాకపోతే ఈ స్వామి వచ్చిన తర్వాత అనేక రకమైన అవమానాలు, అగచాట్లు, అప్పుల బాధలు, ఎవరితోటి కూడా మనకన్నా చిన్న స్థాయి వాళ్ళతోటి కూడా చెప్పించుకునే, తిట్లు పడే రకరకాల పరిస్థితులు వస్తాయి. జీవితం అంటే అర్థం అవ్వాలి అంటే శనీశ్వరుడు మన దాంట్లోకి రావాలి ఖచ్చితంగా. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన స్థానం ఇంకెవ్వరు ఇవ్వలేరు నవగ్రహాలలో, అంత గొప్ప స్థానం ఇస్తూ ఉంటుంటాడు అనమాట. అయితే ఇందులో కొన్ని తాంత్రిక ప్రయోగాలతోటి స్వామిని నివారించుకోవడం. అయితే ఎప్పుడైనా కూడా జాతకాలు మనం చెప్పేటప్పుడు శని ఈ స్థానంలో, అష్టమ స్థానంలో ఉన్నాడు, నీకు సప్తమ స్థానంలో ఉన్నాడు, దాంపత్యం అనుకూలం మీద అవుతుంది, రకరకాలుగా చెప్తారు. వాళ్ళు ఉండేసేసి పూజలో ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి, గ్రహాలకు పూజ చేయడం వల్ల అవి అక్కడి నుంచి మారిపోవు. వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే కారణం మనం చేసే కర్మల్ని బట్టి మనకు జాతక చక్రంలో ఆ స్థానాలలో ఉంటారు.
జ్యోతిష్యులు కూడా ఏంటంటే ఈ విషయాన్ని కరెక్ట్గా చెప్పాలి. అయితే ఒక జ్యోతిష్యం చూసినప్పుడు నీకు రాహు ఈ స్థానంలో ఉన్నాడు, వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు, నేను ఎంత సంపాదించినా ఖర్చు పెడతా ఉంటుంటావు, చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, డబ్బు ఖర్చు, ఎప్పుడు మనసు పాడైపోతా ఉంటుంది, ఇవి చెబుతూ ఉంటుంటారు. ఎందుకున్నారంటే మనిషి గుణాల్ని తెలుసుకోవడానికి ఆధారం. ఇదంతా నువ్వు పూర్వజంలో ఏం పాపం చేసావు, నీ మనస్తత్వం నీ ప్రవర్తన ఎట్లా ఉండబోతుందని తెలుసుకోవడానికి ఇది. వాళ్ళ స్థానాల్లో ఉన్నది నీ గుణం చెప్పడానికి అంతే. ఏ పూజ చేసినా గుణాన్ని మార్చుకొని చేయాలి. నేను ఇక్కడ ఆలయంలో అందరికీ చేయించినప్పుడు శని ప్రయోగం నీ మీద ప్రభావం ఉన్నది అన్నప్పుడు పెద్దల్ని గౌరవించడం, తర్వాత ఈ శని ప్రభావం ఉన్న వాళ్ళ భార్యను ఎక్కువగా తిడతా ఉంటుంటారంట, తర్వాత కోపం ఎక్కువగా వస్తుంటుంటుంది, తర్వాత అన్నం మీద అలక, ఏదైనా వస్తువులు విసిరేసేయడం, ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటుంటాయి. ప్రతి దానికి తొందరగా అలుగుతారు, తొందరగా కోపం పడి తొందరగా ఏడుస్తూ ఉంటుంటారు. ఈ గుణాలు ఉన్నాయి కదా, మనం ఇవన్నీ శని ప్రభావం వల్ల ఏ లక్షణాలు వస్తాయి మనకి తెలుసుకొని అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ పూజ చేస్తేనే ఆయన సంతోషిస్తాడు. భైరవ నామం భైరవ పూజ చేసినా శని శాంతించిపోతాడు. పిప్పలాదుడిని తర్వాత శనివారం పూట కాళికాదేవిని ఆరాధిస్తే కూడా శని తొందరగా ప్రీతి పొందుతాడు. అది కూడా ఒక పూజా విధానం ఉన్నది. అయితే శనికే చేసే ఒక పూజా విధానం చెప్పుకుందాం ఇప్పుడు. చాలా విశేషమైనది, చాలా శక్తివంతమైనది. ఎందరికో నేను చెప్పాను మంచి ఫలితం, అంటే అనుభవ ఫలితం, అనుభవం కన్నా పెద్ద జ్ఞానం లేదన్నారు కదా, అట్లా ఇది అమ్మ ఇచ్చిన జ్ఞానమే నాకు. కిలోంపావు నల్ల నువ్వులు, ఆ రోజు ఉదయాన్నే తొందరగా స్నానం చేసి ఏదన్నా ఒక దేవాలయంలో దర్శనం చేయడం, మన పెద్దవాళ్ళని దర్శనం చేసుకునేసి కిలోంపావు నల్ల నువ్వులు, దానికి ఏంటంటే 1 కేజీ బెల్లం లేదా 1/2 కేజీ బెల్లం, వీటిని మంచిగా దంచేసి లడ్డూలాగా చేయాలి. ఇది సాధ్యమైనంత వరకు ఎట్లా చెప్తున్నట్టే ప్రభావం ఉన్న వాళ్ళే చేయాలి. ఒకవేళ పరిస్థితి లేకపోతే ఎవరితన్నా ఇంట్లో కుటుంబ సభ్యులతో చేయించుకోవచ్చు. అలా ఎన్ని లడ్డూలు అయితే అన్ని, కనీసం మినిమం ఒక 8 అయినా చెయ్యాలి ఆయనకు. అష్టమి సంఖ్య చాలా ఇది. తర్వాత ఆలయంలో కానీ దేవుడి గుడిలో కానీ అది నివేదన చేయాలి. చేసిన తర్వాత ఎక్కడన్నా మొక్కమట గేదెలు ఎక్కడైతే ఉంటాయి అందులో దున్నపోతు ఉండాలి, ఖచ్చితంగా దున్నపోతు ఉండాలి. ఈ స్వామి శ్లోకం చదువుతూ 8 సార్లు నా ఈ దోషం నువ్వు తీసుకో అని చెప్పేసి ఆ దున్నపోతుకు తినిపించగలగాలి. అక్కడ గేదెలు పెంచే వాళ్ళ దగ్గరికి అడిగి, దీనివల్ల దానికి ఏమీ నష్టం జరగదు, దానికి కూడా పుష్టి శక్తి వస్తుంది, కాకపోతే అందరూ ఒప్పుకోరు. మొట్టమొదటి దున్నపోతుకు తినిపించాలి. ఇలా 8 వారాలు కనుక కనీసం 1 లడ్డు లేకపోతే 8 లడ్డూలు దున్నపోతుకు తినిపించగలిగితే చాలా శీఘ్రంగా ఒక సగం శని ప్రభావం తగ్గిపోతుంది. అసలు సగం కాదు కదా, మీకు పావు వంతు తగ్గితేనే ఎంతో ప్రశాంతత ఉంటుంది. వెంటిలేటర్ మీద నుంచి తీసినట్టే ఉంటుంది మీకు, నిజంగా శని ప్రభావంతో. అట్లా ఒకవేళ అది ఒప్పుకోలేదనుకో తర్వాత గేదెకి తినిపించవచ్చు. ఇది ఒకటి. మూడోది నల్లటి ఎద్దు. ఇవన్నీ శీఘ్ర ఫలితాలు ఇచ్చేటివి. ఇవన్నీ ఏది దొరకలేదంటే ఏదో ఒక గోమాతకైనా కూడా ఆ లడ్డూలు ఇవి తినిపించగలగాలి. 8 శనివారాలు ఇలా చెయ్యాలి. తర్వాత శనీశ్వరి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆయనకి ధూపదీపము, తర్వాత నువ్వుల నూనె కూడా మనం ఎప్పుడు చెప్తాం, మనం చెప్పే పూజలు ఎప్పుడైనా గానుగ నుంచి తెచ్చిన శుద్ధమైన నూనెతోటే ఫలితం. అభిషేకం చేసి దీపారాధన చేసి 1 పిడికెల నల్ల నువ్వులు పట్టుకోవాలి చేతిలో. 9 ప్రదక్షిణలు నవగ్రహాలు చేసిన తర్వాత ఏదో ఒక ఆలయంలో రావి చెట్టు ఉండాలి, మన ముఖము తూర్పుగా ఉండాలి. ఈ నల్ల నువ్వుల్ని పట్టుకుని 8 సార్లు శనీశ్వర ధ్యానం చేసేసి శని బాధ తొలగాలని వెనక్కి ఇలా ఇసిరేసేయాలి. ఇందులో ఒకటి హోమ్ ఫట్ అని చెప్పంటే కూడా మంచిది, అలా మంత్ర ఉచ్చారణ లేకున్నా పర్వాలేదు. వెనక్కి ఇలా 8 శనివారాలు ఉపవాసం, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చేయగలిగితే కనుక, తర్వాత సాయంత్రం పూట రాత్రి సమయాలలో కుక్కలకి వీటికి ఏదైనా రొట్టెలు లేదా బిస్కెట్లు ఏదైనా వేసి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అడుగు పెడితే అమ్మో వీడు అడుగు పెడితే ఈ స్థలం పాడైపోతుంది వీడు అడుగు వల్ల అన్న వాళ్ళు కూడా మంచిగా అయిపోయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువర్ణ పాదం లాగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దివ్యమైన ఫలితం. ఇది నాకు అమ్మ అందించిన జ్ఞానం. అందరు కూడా ఇప్పటి నుంచి శని ప్రభావంతో ఇదే వాళ్ళు ఇది ప్రవర్తించుకుంటూ కాస్త గుణాలని మార్చుకోవాలి. తర్వాత అవే మారిపోయి చాలా సాత్వికంగా అయిపోతారు. ఇంత గొప్ప ప్రక్రియ ఇది. ఆ ప్రభావం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే, ఇలా చేయగలిగితే చాలా తీవ్రగతిన ఇది. మనం పెద్ద హోమాలు, ధర్మాలు, దానాలు ఇవన్నీ చేయాలంటే కూడా మనకు కాదు. ఇది చేయగలిగితే గనక కొంచెం కష్టంగానే ఉంటది, కాకపోతే ఫలితం అనంతంగా ఉంటది. పరిహారం. ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమః శివాయ.